ఇక జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం కండ్లపల్లిలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. గుప్త నిధుల కోసం ఓ మహిళ ముగ్గురిని ఆశ్రయించింది. శోషయ్య, రాజేష్, మొగిలి అనే ముగ్గురు వ్యక్తులు మహిళ ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి తవ్వకాలు జరిపారు. 8 ఫీట్ల మేర తవ్వకాలు జరిపి ఏమీ లేవని నిర్ధారించుకుని బయటకు వస్తుండగా విద్యుత్ షాక్తో మొగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పంచనామా నిర్వహిస్తుండగా గుప్త నిధుల అంశం వెలుగులోకి వచ్చింది. బీర్పూర్ మండలం కండ్లపల్లి గ్రామంలో నిన్న ఒక వ్యక్తి కరెంటు షాక్తో చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా కేసు రిజిస్టర్ చేసేసి మా ఎస్ఐ గారు నేను సీన్కి వెళ్ళి దర్యాప్తు చేశాను. దర్యాప్తులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే ఈ నారావేణి మొగిలి అనే వ్యక్తి అనంతారం చెందిన అతను, జగిత్యాల రూరల్ మండలం అతను, తర్వాత మరో ఇద్దరు సోమయ్య, రాజు అని చెప్పేసి ముగ్గురు కలిసి కండ్లపల్లి గ్రామంలో ఒక ఇంటిని ఎంచుకొని వాళ్ళందులో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఒక 8 ఫీట్ల పిట్టు తవ్వడం జరిగింది, గుంత తవ్వడం జరిగింది. దాన్ని ఆ గుంతలో నుంచి పైకెక్కుతున్న క్రమంలో అతను ఒక చిన్న ల్యాడర్ వేసుకొని పైకెక్కుతున్నాడు, ఐరన్ది. పైకెక్కుతున్న క్రమంలో అతని చెయ్యి ప్రమాదవశాత్తు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు తగిలి విద్యుద్ఘాతంతో చనిపోయాడు. ఈ విషయంలో ప్రస్తుతం మేము పోస్ట్మార్టం గురించి గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాలలో ఉన్నాం. పోస్ట్మార్టం జరుగుతుంది. డాక్టర్ ఇచ్చే రిపోర్టు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఇచ్చే రిపోర్టు మీద ఆధారపడి ఈ కేసులో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తుంది.